హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో రీసెంట్గా మనకు వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ చూసే ఉంటారు. దాంట్లో మనకి మున్సిపల్ కమిషనర్ పోస్ట్ ఒక్క పోస్ట్ మాత్రమే ఉందండి. సో చాలా మంది మున్సిపల్ కమిషనర్ ప్రొఫైల్ అంటే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా మన ముందు ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ సార్ ఉన్నారు, రాకేష్ కూచిపూడి సార్. రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1లో మనకి రాకేష్ సార్ మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయ్యారు అనమాట. సో వెల్కమ్ సార్, వెల్కమ్ బ్యాక్ టు ది సెషన్. సో ఈ సెషన్ లో మనకి రాకేష్ సార్ తన జాబ్ ప్రొఫైల్ గురించి చెప్తారనమాట. థ్యాంక్ యూ అక్షయ్ గారు. అలాగే ఆస్పిరెంట్స్ మీ అందరికి కూడా ఇలా ఒక మున్సిపల్ కమిషనర్ అనే జాబ్ ఎలా ఉంటది, దాని పవర్స్ లేకపోతే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏంటి అనేది ఒకసారి మీతో మాట్లాడతాను. మొదటగా మున్సిపల్ కమిషనర్ అనేది ఒక ఛాలెంజింగ్ జాబ్. నిజంగా చెప్పాలి అంటే అటు పబ్లిక్ తోటి ఇటు పొలిటికల్ వింగ్ తోటి రెండింటిని కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన జాబ్. అందుకనే ఛాలెంజ్ గా తీసుకొని మనం రావాలి. ఫస్ట్ మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. ఆ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మనం ఉదయం 5:30 నుంచి స్టార్ట్ అయితే మన టైం అయితే ఎప్పుడవుతుందో కూడా తెలియదు. ఇన్ కేస్ హెల్త్ ఎమర్జెన్సీస్ కానీ లేకపోతే సైక్లోన్స్ లాంటి ఫ్లడ్స్ లాంటివి ఉన్నప్పుడు మన ఏరియాలో మన జాబ్ అనేది 24/7 ఇప్పుడు కూడా అప్పుడైతే ఇంకా అదే కంటిన్యూ అవుతా ఉంటది. మొదటగా మనకున్న వింగ్స్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్ గా మనం డీల్ చేయాల్సిన వింగ్స్ ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ, తర్వాత వచ్చేసి పబ్లిక్ హెల్త్, మూడోది వచ్చేసి మన టౌన్ ప్లానింగ్, నాలుగోది వచ్చేసి శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైటింగ్. అట్లా ఇవన్నీ కూడా మన ఈ జాబ్ లో మనం డీల్ చేయాల్సిన విషయాలు. బేసిక్ 6 వింగ్స్ ఉంటాయి మొత్తంగా. ప్రతి దానికి కూడా ఎగ్జిక్యూటివ్ హెడ్ గా మన మున్సిపల్ కమిషనరే ఉంటాం. ప్రతిదీ కూడా మన కౌన్సిల్ అప్రూవల్ చేసిన ప్రతిదీ కూడా మనం సైన్ చేసినప్పుడే అది ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్తుంది. ప్రతి నెలలో కూడా ఒక కౌన్సిల్ మీట్ జరుగుతుంది. ఆ కౌన్సిల్ మీట్ లో ఏదైనా మనల్ని యాజ్ ఎ రెస్పాన్సిబుల్ కమిషనర్ గా ప్రతి దాన్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటది. అలాగే మనం అక్కడ మేయర్ అయితే మేయర్, చైర్మన్ అయితే చైర్మన్ కి వాళ్ళ విధుల్లో కూడా మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటది. పైగా ఇంకోటి చెప్పాలంటే పబ్లిక్ లైఫ్, మనం డీసీ అలాగే మున్సిపల్ కమిషనర్ లో పబ్లిక్ లైఫ్ అనేది డైరెక్ట్ గా పబ్లిక్ తో మనం అనేది మమేకం అవ్వచ్చు, పబ్లిక్ తో రిలేట్ అవుతూ ఉండొచ్చు రోజు అన్నమాట. అలా పబ్లిక్ లైఫ్ లో ఎక్కువగా మున్సిపల్ కమిషనర్ కి అవకాశం ఉంది. ఎందుకంటే ఫంక్షన్స్ దగ్గర నుంచి తర్వాత బెనిఫిట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ లో బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చేదానికి, డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఇప్పుడున్న వార్డు సచివాలయాలు కూడా అండర్ ద మున్సిపల్ కమిషనర్ ఉన్నాయి. వాళ్ళు మనకి ఈ డెలివరీ ఆఫ్ మెకానిజం లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేకమైన జాబ్ ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఒక లక్షణం ఏంటంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఇన్ మున్సిపల్ ఏరియా. 1,00,000 జనాభా ఉన్న ఒక పెద్ద టౌన్ లో గానీ, 5 లక్షలు ఉన్న ఒక సిటీస్ లాంటిలో గానీ మనం డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ శానిటేషన్ తో మొదలు పెడతాం. అది పబ్లిక్ హెల్త్ లో చాలా అవసరం. తర్వాత డ్రింకింగ్ వాటర్, అది డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కరికి కనీస అవసరాల్లో తాగునీరు అనేది మనమే ఇవ్వగలుగుతాం. మూడోది వచ్చేసి స్ట్రీట్ లైటింగ్, తర్వాత రోడ్స్, పార్క్స్, మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసేదానికి ఎక్కువ గ్రీనరీ వర్క్స్ కూడా మన టౌన్ లో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆ జాబ్ ప్రొఫైల్లో ఎంజాయ్ చేస్తా చెయ్యొచ్చు. నేను ఈ ట్రైనింగ్ లో ఉన్నా కానీ అవి అన్ని చూస్తున్నప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అలా మాకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ట్రైన్ అయినప్పుడు చూస్తే మేము ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నాం. ఓకే, మున్సిపల్ కమిషనర్ జాబ్ అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇన్ని వింగ్స్ ని మనం అయితే డీల్ చేస్తూ ప్రజలకు ప్రత్యక్షంగా మనం సేవలు అందించి ఆ సంతృప్తిని అయితే ఈ మున్సిపల్ కమిషనర్ నుంచి అయితే పొందగలుగుతాం. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి జాబ్ ప్రొఫైల్ గురించి తెలియదు, బట్ ఇప్పుడు మీరు తెలియజేశారు. సో మన స్టూడెంట్స్ అందరూ కూడా తెలుసుకొని ఉంటారు. సో చూడండి, ఒక ఛాలెంజింగ్ జాబ్ మీకు కావాలి అనుకుంటే, మీరు కూడా ఒక గ్రూప్ 1 ర్యాంకర్ అవ్వాలనుకుంటే ప్రీవియస్గా కొన్ని వీడియోస్ కూడా చేశాము. ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి. చూసి మీరు ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని కన్సిస్టెంట్గా మీ ప్రిపరేషన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి మీరు కూడా నెక్స్ట్ రాకేష్ సార్ లాగా మన ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాకేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.